మహమ్మద్ అజారుద్దీన్ టీమిండియా మాజీ కెప్టెన్, మణికట్టు మాంత్రికుడు. అజార్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు అసలు సరిపోవు. మణికట్టు బ్యాటింగ్తో ఎందరినో కట్టిపడేశాడు అజారుద్దీన్. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా కూడా గెలిచాడు. 2018లో తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యాడు. 2023లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు అజారుద్దీన్ గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా? తండ్రిలాగే ఇప్పుడు అజార్ తనయుడు మహమ్మద్ అసదుద్దీన్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అచ్చం తండ్రిలాగానే తొలుత క్రికెట్లో అదృష్టం పరీక్షించుకొని తర్వాత దానికి గుడ్ బై చెప్పి ఇప్పుడు అసదుద్దీన్ కూడా పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎంట్రీ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ కూడా పదవిని కట్టబెట్టింది. అజార్ తనయుడికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. తండ్రి మహమ్మద్ అజారుద్దీన్ అడుగుజాడల్లో పయనిస్తూ అసదుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి 27 మంది ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. అజారుద్దీన్ మొదటి భార్య కుమారుడైన అసదుద్దీన్కు కూడా ఇందులో ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. దీంతో అతను అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లయింది. అసదుద్దీన్ తొలుత క్రికెట్ను కెరీర్గా ఎంచుకొని రంజీ వరకు ఆడాడు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించాడు. దీనిపై అజారుద్దీన్ కూడా స్పందించాడు. తన కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రజా జీవితంలో తన అధికారిక పాత్రలోకి అడుగుపెట్టడం గర్వంగా ఉందని అజారుద్దీన్ ట్వీట్ కూడా చేశాడు. అసదుద్దీన్కు ప్రజల పట్ల నిబద్ధతను, సేవ పట్ల మక్కువను దగ్గర నుంచి చూశానని అజారుద్దీన్ కొనియాడారు. మహమ్మద్ అసదుద్దీన్ గురించి బయట ఎక్కువగా తెలియని విషయాలు ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్కు 2 కుమారులు. అందులో పెద్ద కుమారుడే అసదుద్దీన్. రెండో కుమారుడు ఆయాజుద్దీన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మనకందరికి తెలిసిన విషయమే. అసదుద్దీన్ను కొందరు అబ్బాస్ పేరుతో కూడా పిలుస్తుంటారు. అసదుద్దీన్ తండ్రి బాటలో క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే అతడు తన కెరీర్లో 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తన క్రికెట్ కెరీర్కు ముగింపు పలికాడు. అసదుద్దీన్ 2019లో ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైనటువంటి ఆనం మీర్జాను వివాహం చేసుకున్నాడు. ఆనంకు గతంలోనే వివాహం జరగగా విడాకులు తీసుకున్నది. తర్వాత అసదుద్దీన్ను ఆనం పెళ్లి చేసుకుంది. అసదుద్దీన్ ఆనం మీర్జా దంపతులకు ప్రస్తుతం ఒక పాప కూడా ఉంది. గతంలో అసదుద్దీన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా మాత్రం అడుగులు పడలేదు. అసదుద్దీన్ జంతు ప్రేమికుడు, అలాగే లాయర్ వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందే ముందు అసదుద్దీన్ తెలంగాణలో యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికల్లో అసదుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అసదుద్దీన్ తండ్రి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ పార్టీకి భారీ ఓటింగ్ శాతం తీసుకొచ్చారు. గత ఎన్నికల్లోనే అసదుద్దీన్ తన తండ్రి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు. నియోజకవర్గం అంతటా ర్యాలీలు, మొహల్లా సమావేశాలు కూడా నిర్వహించాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి అంతా తెలిసిన మహమ్మద్ అసదుద్దీన్కు సీటు కేటాయించే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ టికెట్ దక్కితే తండ్రి సాధించలేనిది కొడుకు సాధిస్తాడా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.